హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మనీషా తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే గోంగూర రోటి పచ్చడి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. రోట్లో చేసుకున్న పచ్చడి ఆ రుచే వేరు. ఎంతైనా కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా. నేనైతే 2 పెద్ద సైజు గోంగూర కట్టల్ని శుభ్రంగా ఆకులు ఒలుచుకొని కడిగి క్లీన్గా పక్కన పెట్టేసుకున్నానండి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అండ్ 10-15 వరకు పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ మెంతులు అనేది కరెక్ట్గా కొన్ని క్వాంటిటీలో తీసుకోండి. ఎక్కువైతే చేదైపోతుంది అనమాట. సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని లేదా ఒక గిన్నె పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మెంతులు, జీలకర్ర వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, వీటన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోండి. మూత ఎందుకు పెట్టాలి అంటే పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు అవి చిటపటలాడేటప్పుడు పచ్చిమిర్చి చితికిపోతాయి కదా, అవి పగిలి మన మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో 2 నిమిషాల తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూర అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము. నేను ఎందుకు గిన్నె తీసుకున్నాను అంటే గిన్నెలో అయితే ఇలా చక్కగా మగ్గిపోతుందన్నమాట గోంగూర అనేది, అందుకు. సో 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు, చూసారు కదా ఆల్రెడీ. సో ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకున్నాక మళ్ళీ గరిటెతో అటు ఇటు కొంచెం కదుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా మగ్గించేసేసుకోండి. సో అడుగంటేసింది కదా, చూసారు కదా, చుక్క వాటర్ కూడా వేసుకోకుండా చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాము. వాటర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. వాటర్ ఏం లేకుండా మనం ముందుగా గోంగూరను వాష్ చేసాం కదా, ఆ వాటర్ ఇంగ్రీడియంట్తోనే చక్కగా గోంగూర అనేది మగ్గిపోయిందనమాట. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి ఒకసారి, చక్కగా మగ్గిపోయింది. ఇంకా వాటర్ అనేది ఒక చుక్క కూడా ఇందులో లేవు. అండ్ గిన్నె కూడా బాగా అడుగంటేసింది. పచ్చిమిర్చి అంతా కూడా బాగా మెత్తబడిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అలా పక్కన పెట్టేసుకొని రోలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని రోట్లోకి ఈ గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకుందాము. సో ఇందులోకి కావాల్సినంత ఉప్పు, నేనైతే రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. మనం ఫస్ట్ నుంచి కూడా సాల్ట్ కూడా ఎక్కడ వేయలేదు కదా, కావాల్సినంత రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంకా రోట్లో అయితే చక్కగా కూర్చొని దంచేసుకున్నాను. సో చూసారు కదా, ఒక 5 నిమిషాల వరకు అయితే టైం పట్టింది. చక్కగా దంచేసుకున్నాను. ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అలాగే డైరెక్ట్గా వేడి అన్నంలోకి తింటే కూడా సూపర్గా ఉంటుంది. సో నేనైతే పోపు వేస్తున్నాను అనమాట, పచ్చి ఉల్లిపాయలు వేయలేదు. ఇంకా మనం పోపు అరేంజ్ చేసుకుందామా. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, పోపుకి సరిపడినంత, ఇందులోకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసాను. ఇది కాస్త బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాక పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక కరివేపాకు, మనం పసుపు యాడ్ చేయలేదు గోంగూర మగ్గించేటప్పుడు, అందుకు ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అనమాట. సో ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ గోంగూరని ఇందులోకి యాడ్ చేద్దాము. అంతే, నేనైతే పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా తినేటప్పుడు చిన్న ప్లేట్లో చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అనేసి ఇలా పోపు వేస్తే, ఆనియన్ వేయకుండా ఇలా పోపు వేసుకుంటే 2-3 రోజుల వరకు స్టోర్ ఉంటుందన్నమాట. సైడ్ డిష్గా కూడా మనం తినొచ్చు కదా, అందుకనేసి. సో పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడే ఇలా వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ 1 or 2 డేస్ వరకే ఉంటుంది, 3-4 డేస్ వరకు ఉండదు అని నా అభిప్రాయం అనమాట. సో చట్నీ అయితే చాలా రుచిగా ఉంది. ఎంతైనా రోటి పచ్చడి ఆ రుచే వేరనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి మీ ఫీడ్